మన దేవుడు రోషము గల దేవుడు. కాబట్టి మనం ఎవరి సన్నిధిలో ఉండువారమై ఉన్నాం? దహించు అగ్ని. రెండవది రోషము గల దేవుడు. కాబట్టి దహించు అగ్ని అయ్యున్న దేవుని సమక్షములో మనం ఉంటే ఆయన మన శత్రువులను దహించి వారై ఉన్నారు. రోషము గల దేవుని సముఖములో మనం ఉంటే మన శత్రువులపై రోషముతో దేవుడు యుద్ధము చేసి మన పక్షంగా మనకు జయం దయచేయువారు అయ్యుంటూ ఉన్నారు. గమనించండి, దావీదు భక్తుడు ఇలాగ అంటాడు, దేవుని సన్నిధి నుండి దేవుని శత్రువులు ఏం చేస్తారంట? గట్టిగా చెప్పాలా? పారిపోతారు. ఎందుకు? ఇందాక చెప్పాను మీకు, గట్టిగా చెప్పండి అందరూ ఒకసారి. దేవుడెవరు? దహించు అగ్ని. దేవుడెవరు? రోషము గల దేవుడు. రోషము గల దేవుని యొద్ద నుండి, దహించు అగ్ని అయిన దేవుని యొద్ద నుండి శత్రువులు ఏమైపోతారంటండి? పారిపోతారు, చెదరగొట్టబడతారు. ఎట్లా? దహించు అగ్ని అయిన దేవుని యొద్ద నుండి పొగ చెదిరిపోయినట్లు శత్రువులు ఏమైపోతారంటండి? చెదిరిపోతారు. ఇంకా మైనం కాలిపోయినట్లు శత్రువులు ఏమైపోతారంట? కాలిపోతారు. దేవుని బిడ్డలారా, శత్రువు యొక్క శక్తి, సామర్థ్యం, బలం, కుట్ర, పన్నాగం అన్ని మటుమాయం, అన్ని భగ్నం అయిపోయే చోటే గట్టిగా చెప్పాలి. ఏంటది? ఇంకా గట్టిగా చెప్పండి. దైవ సన్నిధి. గమనించారా? దైవ సన్నిధిలో శత్రువులకు నాశనం, దైవ సన్నిధిలో భక్త జనానికి సౌఖ్యం, సంతోషం, సమాధానం.